ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ విజయన్న గారు, అదేవిధంగా రఫీ గారు, రాజేష్ అన్న గారు, అదేవిధంగా ఉయ్యాల ప్రవీణ్ అన్న గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు మనకు ఆ రోజు ప్రచారంలో నేను ఈ సూపర్ 6 ద్వారా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా 6 పథకాలు అందిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాటకు కట్టుబడి మన కూటమి ప్రభుత్వం రావడం, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ రోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నా అక్క చెల్లెమ్మలకు 3 గ్యాస్ సిలిండర్లు నేను ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అన్నా క్యాంటీన్ ఆ రోజు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రావడం శిథిలావస్థలో తీసుకెళ్లిపోయాడు. మన ప్రభుత్వం రావడం అన్నా క్యాంటీన్లు అందరికి కూడా అందుబాటులో తీసుకొస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట కట్టుబడి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం. మీ ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా అంతమంది కూడా 15,000 రూపాయలు చొప్పున నేను మన ప్రభుత్వం రావడం ఇస్తానని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు చొప్పున ఒక గంటల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిల అకౌంట్లో వేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కూడా ఈ నెలలోనే ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం కూడా ఆగస్టు 15 తారీఖు ఓపెన్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాట కూడా కట్టుబడి ఈరోజు పనిచేస్తూ ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో పోలవరాన్ని మనం కనీసం 72% పూర్తి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇస్తే అతను 2%, 3% పూర్తి చేశాడు 5 ఏళ్ల కాలంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరావతి గతంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, 33,000 ఎకరాలు ఉంటేనే అమరావతి సాధ్యం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటకి కట్టుబడకుండా ఆయన అసెంబ్లీలో 3 రాజధానులు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు కాబట్టి ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా 3 ఏళ్లలోనే పూర్తి చేస్తారని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఇదే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఈరోజు మనకు తోడు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఆయన ఏం చేయాలో ప్రభుత్వానికి దగ్గరగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై కూటమి.